హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి సింధు. నేను మీ లక్ష్మి. ఈరోజు నేను చాలా సింపుల్ వేలో ఒక మంచి స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చిన తర్వాత అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. లేదంటే పిల్లలకి రైస్తో సైడ్ డిష్గా కూడా పెట్టచ్చు. అప్పటికప్పుడు పిల్లలు ఎప్పుడైనా సరే స్నాక్ కావాలని అడిగినప్పుడు ఈజీగా చేయొచ్చు అనమాట. మార్నింగ్ టిఫిన్లో కూడా పెట్టచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అదేనండి, బీరకాయ బజ్జీ చూపించబోతున్నాను అనమాట. వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే మనము బీరకాయని తీసుకొని పైన ఉన్న తొక్కని తీసేయాలి. నేనైతే తొక్కని తీసేస్తే బీరకాయ బజ్జీ చేస్తాను. మీరు కావాలంటే తొక్క ఉంచేసుకోవాలంటే ఉంచుకోవచ్చు అనమాట. తొక్క తీసేసి ఈ విధంగా సన్నటి పీసులాగా కట్ చేస్తాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి శనగపిండిని తీసుకొని అందులో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 2 టీ స్పూన్ల వరకు కారాన్ని వేసాను. ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, మన టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు వేసి కొంచెం నీళ్ళని వేసుకొని మరీ పలుచగా కాకుండా అలానే మరీ తిక్కుగా కాకుండా ఉండలేమి లేకుండా పిండిని ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా బీరకాయ ముక్కల్ని, ఈ ముక్కల్ని ఈ పిండిలో ముంచేసి బజ్జీలను వేసేయడమే. స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బజ్జీలను వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే చక్కగా వేగుతాయి అనమాట. ఇలా చూడండి, ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పిండి కలిపి పెట్టుకున్నట్లయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తెల్లవారు కావాలంటే తెల్లవారి, మధ్యాహ్నం కావాలంటే మధ్యాహ్నం, సాయంత్రం కావాలంటే సాయంత్రం చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా కూడా ఉంటుంది. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. మీకు నచ్చిందా? మీకు నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.